యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు మార్చి చదువుకుందాం. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 21 వర్స్ 15 to 18. నేను 15 చదువుతాను, మీరు 16 చదవండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. 17వ వచనం, మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. నా గొర్రెలు మేపుము. చాలండి, నా గొర్రెలు మేపుము, అంతవరకు చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కాల సమయంలో నాయన మీ పాద సన్నిధిలోకి వస్తున్నాం. మీ యొక్క కుమారుని యొక్క రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం తండ్రి. మీరే ఆయన మీ శిలువ చాటును మరుగు చేసి నాయన మీరు మాతో ఏం మాట్లాడుతున్నారో ఆ మాటల్ని అందించమని వేడుకొంచున్నాం. నా సొంత తలంపులు కాదు నాయన, కేవలం నీవు నాకు ఇచ్చినటువంటి తలంపుల్ని మీ బిడ్డలతో పంచుకొంచుండగా నాతోనూ మాతోనూ మాట్లాడమని మీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగాన్ని ఒక 2 weeks కింద నేను DTSలో ఒక రోజు వర్షిప్ జరుగుతుండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయం ఏది, యేసుక్రీస్తు పేతురుతో అడుగుతున్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మొదట 3 సార్లు అడగడం మనం చూస్తాం. సో యేసుక్రీస్తు 3 సార్లు ఎందుకు అడిగాడు పేతురును అనేది చాలా పెద్ద ప్రశ్న. సో దీనికంటే ముందు మనం ఒకసారి కొంచెం వెనక్కి వెళ్దాం. 21వ అధ్యాయము మొదటి నుండి మనం ఒకసారి వెళ్దాం. యేసుక్రీస్తు చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆల్రెడీ పేతురుకు కనిపించాడు, తన ఇతరుల శిష్యులకు కూడా కనిపించాడు. 21వ అధ్యాయంలో మరలా ఒకసారి మళ్ళా చూద్దాం. ఇది 3వసారి యేసుక్రీస్తు పేతురును దర్శించడము అన్న విషయం తర్వాత మనం ఇందులో ఈ అధ్యాయంలో ఉంది. అయితే 21వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును మీతో కూడా వచ్చేదమనిరి. ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. చాలు. సో అంతకుముందు వచనాల్లో మనం చూస్తే ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సో శిష్యుల్లో కొంతమంది కూడి ఉన్నారు. పేతురు మాట్లాడుతూ, నేను చేపలు పట్టడానికి వెళ్తాను అన్నాడు. అనగానే మిగిలిన వాళ్ళు కూడా మేము కూడా వస్తామన్నారు. వెళ్ళారు. రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఆ తర్వాత చూడండి 4వ వచనంలో, సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. మొదట యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 5వ వచనంలో, యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు చెప్పారు. ఆ తర్వాత అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు దోణెను కుడిపక్కకు వేసి పట్టండి అని చెప్పాడు. చేపలు, విస్తారమైనటువంటి చేపలు వచ్చాయి. వల
నిజానికి ఎంత పెద్ద మొత్తంలో చేపలు రావడం వల్ల ఆ వల పగిలిపోవాలి, కానీ అలా జరగకుండా చేపలు రావడం మనం చూస్తాం. ఇది గమనించినటువంటి యోహాను పేతురుతో చెప్తాడు, ఆయన ప్రభు సుమి అని చెప్తాడు. ఎవరో కాదు, ఆయన ప్రభువు అని చెప్తాడు. అప్పుడు పేతురు ఆ బోట్లో నుండి వస్త్రహీనుడై ఉన్నందువలన బోట్లో నుండి సముద్రంలో దూకడం, ఆ తర్వాత దరికి రావడం మనం చూస్తాం. ఆ తర్వాత వచనాల్లో వీరు చేపలు పట్టుకొని వచ్చారు. 10వ వచనం, పేతురు యేసు అంటున్నాడు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, చాలు. తర్వాత వచ్చిన 12, యేసుక్రీస్తు అంటున్నాడు, రండి భోజనము చేయుడని వారితో చెప్పెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే, మన ప్రభువే అని చెప్పి వారికి అర్థమైంది. కాబట్టి ఏం మాట్లాడట్లేదు, మౌనంగా. యేసుక్రీస్తు ఆల్రెడీ అక్కడ నిప్పులున్నాయి, వాటి మీద చేపలు తీసుకొచ్చినటువంటి వాటిని కాల్చమని చెప్తున్నాడు. అందరూ కూర్చొని ఉన్నారు. ఇది బ్యాక్గ్రౌండ్, అంటే మనం మాట్లాడినటువంటి. అప్పుడు యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నాడు, పేతురుతో అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మనం చదివిన వచనంలో, యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా. సో మొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు పేతురుకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, ఆయన పిలిచినటువంటి పిలుపు ఏమని? యోహాను కుమారుడవైన సీమోను అన్నాడు. చాలాసార్లు యేసుక్రీస్తు యోహాను కుమారుడవైన సీమోను అని పిలవడు. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల్లో మాత్రమే యోహాను కుమారుడవైన సీమోను అని పేతురును పిలవడం మనం చూడొచ్చు. ఉదాహరణకు మొదటిగా పేతురును పిలిచినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. అర్థము, యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. సో మొట్టమొదటిసారిగా పేతురును పిలిచినప్పుడు ఆయన అసలు పేరు, తండ్రి పేరుతో కలిపి పిలుస్తున్నాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనంలో ఒకసారి అది చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనం. మరలా ఆయన వచ్చి, యేసుక్రీస్తు సిలువ వేయబడే కంటే ఒక రోజు ముందు రాత్రి యేసుక్రీస్తు వేదంతో ప్రార్థన చేశాడు. 3 సార్లు మనం ప్రార్థన చేయడం చూస్తాం. వారిని మెలకుతో ఉండమంటాడు. ఆ సందర్భంలో మరలా వచ్చి, వారు నిద్రించుచుండ చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను నాతో పాటు మేల్కొని ఉండలేవా అంటాడు. చాలు. సో ఇక్కడ మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఏం జ్ఞాపకం చేయాలని కోరుతున్నాడంటే, నీ యొక్క పాత స్వభావము, యోహాను కుమారుడవైన సీమోను, నీ ఒరిజినల్ స్థితి ఏంటి? నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావు? నువ్వు ఎలాంటి వ్యక్తివి అసలు అన్నటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు పేతురును పిలిచాడు. పిలువగానే పేతురు లోబడ్డాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పేతురు తన వలలను వదిలేసి వచ్చాడు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు చూసిన తర్వాత, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత మరలా పేతురు ఏం చేస్తున్నాడంటే, అదే వల పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళడం మనం ఇక్కడ చూస్తాం. సో తన పాత స్వభావము, పాత వృత్తి ఏదైతుందో దాని వైపు పేతురు ఇక్కడ మరలా వెళ్ళిపోవడం మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తుకు తెలిసి విషయం,
పేతురు, నేను నిన్ను పిలవగానే నీ సమస్తాన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చావు. నీ వలలను, నీ జీవన వృత్తిని, దేనిపైన నువ్వు ఆధారపడ్డావో, నీ కుటుంబం ఆధారపడిందో, నీవు వాటన్నిటినీ వదిలేసి వచ్చావు. కానీ ఇంతకాలం నాతో పాటున్న తర్వాత నేను నీకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి, వాటన్నిటినీ పక్కన పెట్టి నువ్వు తిరిగి చేపలు పట్టడానికి వచ్చావు అన్నట్లుగా యేసుక్రీస్తు యొక్క యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్న మాటలో మనకు ఆ యొక్క స్వరం ధ్వనిస్తూ ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు, ప్రభువు మనల్ని ఏ స్థితిలో నుండి పిలిచాడు, వేటిని వదిలేసి రమ్మన్నాడు, వాటిని ఎప్పుడు మరలా తిరిగి వాటి వైపు వెళ్ళొద్దు. అనేక జీవితాల్లో ఒక్కొక్క వ్యసనము, ఒక్కొక్క రకమైనటువంటి వ్యసనాల నుండి వారు బయటకు వస్తారు. ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, యేసుక్రీస్తు పిలిచిన తర్వాత అతడు త్రాగుడు అతనికి తెలియకుండానే మాయమైపోతుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మీయంగా డౌన్ అయిపోతాడో, అలాంటి స్థితిలో తిరిగి తాగుదామన్నటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం ఎప్పుడైతే ఆత్మీయంగా క్షీణ దశలో, లేకపోతే ఆత్మీయంగా బలంగా ఉండమో, అట్లాంటి స్థితులలో మన టెంప్టేషన్ ఎలా ఉంటుందంటే, మన పాత వాటికి, మన పాత అలవాట్లు, మన పాత వ్యసనాలను తిరిగి మనం అలవాటు అవుదామా అన్నట్లుగా మనలో ప్రేరేపణ వస్తుంటుంది. సో యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో, ఎట్లాంటి స్థితిలో నుండి నువ్వు పిలువబడ్డావో అది జ్ఞాపకం చేసుకో. నీవంతా వదిలేసి వచ్చావు అన్న విషయం నాకు తెలుసు అని కూడా యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనకు ఆ మాటలో కనబడుతూ ఉంటుంది. అయితే ఈ శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. యేసుక్రీస్తు ఆ మంట దగ్గర చుట్టూ కూర్చున్నారు అందరూ, అంతా మౌనంగా ఉంది. బహుశా పేతురు ఆలోచిస్తుండొచ్చు, మేము రాత్రంతా కష్టపడ్డాము, ఒక్క చేప పట్టలేదు, ప్రభు వచ్చాడు, మీ నావను అటు కుడివైపు లోపలికి వెళ్ళి వల వేయండి అన్నాడు, విస్తారమైనటువంటి చేపలు వచ్చాయి. అయితే ప్రభు యొక్క మాటలు అనేకం పేతురుకు గుర్తు వస్తుండొచ్చు. పేతురు, నిన్ను నేను మనుష్యులను పట్టేటువంటి జాలరిగా చేస్తాను అన్నటువంటి యేసుక్రీస్తు మాటలు గుర్తు వచ్చి ఉండవచ్చు. అరే, ప్రభు మాట వినకపోతే, ప్రభువుకు లోబడకుండకపోతే మన జీవితంలో మనం ఏమీ సాధించలేము. యేసుక్రీస్తు ఒకసారి ఒక మాట అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు. సో మన జీవితాల్లో కూడా ప్రభువు చెప్పినటువంటి పని కాకుండా వేరే పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మనం సక్సెస్ సాధించలేం, విజయం సాధించలేం అసలు. సో బహుశా పేతురు ఆలోచిస్తున్నాడేమో, రాత్రంతా ప్రయాసపడితే ఒక చేప పట్టలేదు, కానీ ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పట్టడం చూశాడు. ఆ మౌనాన్ని యేసుక్రీస్తే, అక్కడ మనం గమనిస్తే ఆ 21వ అధ్యాయంలో శిష్యులు ఏం మాట్లాడరు, మొత్తం యేసుక్రీస్తే మాట్లాడుతుంటాడు మెల్లిగా. సో శిష్యులు తమలో తాము ఆలోచిస్తున్నారు, వారి స్థితి ఒక్కసారి, వారికి నిజస్వరూపం, వారు ఎట్లాంటి వారు, వారి స్వభావము ఎట్లాంటిది అంటే, ప్రభువు లేకపోతే వారు ఎంత ఈజీగా డైవర్ట్ అయిపోతారు, ఎంత ఈజీగా లోకానికి లోబడతారు, ఎంత ఈజీగా తమ స్వకీయమైనటువంటి ఆశలు నెరవేర్చుకోవడానికి వెళ్తారు అన్నటువంటి విషయం బహుశా వారికి స్ఫురించి ఉండవచ్చు. వారి మనసులో ఈ ఆలోచనలు మెదిలి ఉండొచ్చు. మనకు తెలుసు పేతురు 3 సార్లు బొంకడం. ఒకసారి చూద్దాం, అది యోహాను సువార్త 13వ అధ్యాయము 36-37 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 36-37. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడ వెళ్ళుచున్నావని ఆయన అడగగా, యేసు, నీవు రాలేవు గాని అతనితో చెప్పగా, అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను,
చూడండి, పేతురు ఏమంటున్నాడు? నీ కొరకు నా ప్రాణం పెడతాను అంటున్నాడు. ఈ అన్నటువంటి పేతురే యేసుక్రీస్తు తర్వాత ఏమన్నాడు? యేసు, నీవు నా కొరకు ప్రాణం పెట్టుదువా? ఆయనను నువ్వు ప్రాణం పెడతావు అని యేసుక్రీస్తుకు తెలుసు. అయినను నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకెదవు. చాలు, నువ్వు ముమ్మారు బొంకక ముందు కోడి కూయదని తెలుసు. మనం కూడా చాలాసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉచ్చస్థితిలో బలంగా ఉన్నప్పుడు, ప్రభుతో సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు మనం కూడా మనము పట్టి అతిశయిస్తుంటాం. ప్రభువు తన కృపతో మనల్ని నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని మరచిపోయి, ఆయననే మన కోసం విజ్ఞాపన చేస్తూ మనం పడిపోకుండా కాపాడుతూ నడిపిస్తున్నాడన్న విషయం మర్చిపోయి, నేను నీ కోసం ప్రాణం పెట్టడానికైనా వెనుదీయను అని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ పేతురు అన్నటువంటి మాట ఫెయిల్ అయిపోయింది ఆల్రెడీ. ముమ్మారు బొంకాడు. నేను ఆయన ఎరుగను, ఆయన ఎవరో తెలియదు అన్నాడు. బహుశా యేసుక్రీస్తు చేపలు కాలుస్తూ ఉండి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురుకు ఆ మాటలు గుర్తొచ్చాయి. నేను ఆయనను ఎరుగను అని ముమ్మారు బొంకాను, నా ప్రాణమైనా సరే నిన్ను ఎరగనని అన్నటువంటి పేతురు తన ప్రేమ ఎట్లాంటిదో, కష్ట సమయాల్లో ఎంత దిగజారిపోయి ఎంత సింపుల్గా పక్కకు పోతుంది అన్న విషయం బహుశా పేతురుకు ఆ సమయంలో అర్థమై ఉంటుంది. అందుకే పేతురు మౌనంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక మంచి పాజిటివ్తో మాట్లాడుతున్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావని. ఒక విశ్వాసికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. ఇది ఉంటే సమస్తం ఉంటాయి. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, గాడ్లీ మ్యాన్ అని ఎవరిని అంటారంటే, భక్తిపరుడు అని ఎవరిని అంటారంటే 3 విషయాలు ఉండాలి. ఒకటి, దేవుని యందు భక్తి ఉండాలి. రెండవది, దేవుని యందు భయము ఉండాలి. మూడవది, దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి అంటే దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలి అన్నటువంటి ఆసక్తి. ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు ఇంకా ఎక్కువగా తన ప్రత్యక్షతలను ఇస్తూ ఉంటాడు. మన ఉదాహరణకు మోషే జీవితంలో చూస్తే, మోషే దేవుని స్వరాన్ని ఆల్రెడీ విన్నాడు, దేవుని మహిమను చూశాడు. కానీ స్టిల్ మోషేలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే, ప్రభువా నేను నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నాను అంటాడు. ఇది ఒక భక్తునికి ఉండాల్సినటువంటి లక్షణం. ఎప్పుడు మన జీవితంలో దేవుని యందు భయం కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని ఇంటి పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని బిడ్డల పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని పనుల పట్ల మనం ఎప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు లెక్క. అందుకే యేసుక్రీస్తు, నువ్వు నన్ను ఎరగనన్నావు కదా, నువ్వు పడిపోయావు కదా పేతురు, ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడలేదు. సింపుల్గా ఏం మాట్లాడంటే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకొక మాట అక్కడ మనం చూస్తే, ఒక విశ్వాసి యొక్క జీవితంలో అత్యంతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. అందుకే మొదట ఆజ్ఞ యేసుక్రీస్తు మాట్లాడుతూ మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 5వ వచనంలో నుండి ఒకసారి చదువుదామా? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం. మొదటి ఆజ్ఞ ఏంటి? ప్రధానమైనటువంటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను చూసి చెప్పట్లేదా? నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆసక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలననిదియే. సో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఒక విశ్వాసిగా మనం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మన దేవుణ్ణి మనము ప్రేమించాలి. అలాంటి వారికే దేవుని యొక్క నిత్య రాజ్యములో అవకాశం ఉంది. ఒకసారి చూడండి, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చాప్టర్ 16, 1 Corinthians 22nd verse 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే
వాడు శపింపబడునుగాక. చాలా భయంకరమైనటువంటి మాట ఇది. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక, బుక్ ఆఫ్ జేమ్స్, ఫస్ట్ చాప్టర్ వర్స్ 12. శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, ప్రభువు తన్ను ప్రేమించిన వారికి, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారికి ఏమిస్తా అంటున్నాడు? జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆలకించుడి. కాదు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అదేనా? సహోదరులారా ఆలకించుడి. ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన్ను ప్రేమించిన వారికి. సో ఒక విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము మన ప్రభువును ప్రేమించాలి. దేవుడు యేసుక్రీస్తు గురించి కీర్తనలో రాయబడ్డ మాట ఏంటి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో దేవుని విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది, దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉంటుంది, దేవుని పిల్లల పట్ల కూడా మన హృదయంలో అత్యంతమైనటువంటి ఆసక్తిని మనము చూస్తాం. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం. నిజమైనటువంటి ప్రేమ, ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు అనేటువంటిది యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము, నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందువు. సో మనం ప్రేమిస్తే దేవుని గనక ఏం చేస్తాం? మనము ఆజ్ఞల్ని గైకొంటాం. 21వ వచనం, అదే అధ్యాయం 21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. ఎవరైతే ప్రేమిస్తారో వారికి దేవుడు తన్ను తాను కనబరుచుకుంటాడు. అంటే కృపలో నుండి అధిక కృపను, మహిమలో నుండి అధిక మహిమను వారికి చూపిస్తూ, కనపరుస్తూ, వారి జీవితాల్లో చూపిస్తూ వస్తూ ఉంటాడు. సో కాబట్టి దేవుని ప్రేమించడం అనేటువంటిది అత్యంతమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం. మన జీవితాల్లో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు అన్నటువంటి మాట, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మాట ఏంటది? వీరికంటే, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. చాలామంది కామెంటేటర్స్ ఏం చెప్పారంటే, వీరికంటే దగ్గర వీటికంటే, వీరి అన్నటువంటి దాంట్లో స్నేహితులున్నారు, ప్లస్ అతను జాలరి కదా, ఆ వలలు, ఆ పడవలు ఇవన్నీ ఉన్నాయి అందులో. వీరికంటే అంటే మనుషుల కంటే, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ జీవన వృత్తి కంటే, వీటన్నింటి కంటే నీవు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావా పేతురు అని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే, ఈ లోకం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ఈ లోకం కంటే ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు తిరిగి ఈ పని చేసేవాడివి కాదు అన్న మీనింగ్ ఇండైరెక్ట్గా ఉంది, అంతే కదా? యేసుక్రీస్తు అలా అనట్లేదు. కానీ నువ్వేం చేశావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను పిలిచాను, ఏర్పాటు చేసుకున్నానని చెప్పాను. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు తిరిగి అదే వృత్తిలోకి, పాత వృత్తిలోకి వెళ్ళి నువ్వు చేస్తున్నావు ఈ పని. కాబట్టి వీరి కంటే, ఈ మనుషుల కంటే, ఈ వస్తువుల కంటే
ఈ లోక ఆశల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే ఏం చేయమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాడు. నువ్వు నిజంగా కనుక ప్రేమిస్తే నన్ను, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ తోటి విశ్వాసులను అనేక మందిని రక్షణలోనికి తీసుకురావడం, తీసుకొచ్చినటువంటి వారిని మేపేటువంటి విషయం. వారు తమంతట తాముగా ఆహారాన్ని, అక్కడ చూడండి గొర్రె పిల్లలను అన్నాడు. అంటే ఒక విశ్వాసి యొక్క స్టార్టింగ్ స్టేజ్లలో వాళ్ళంతా వాళ్ళుగా ఆహారాన్ని తినలేరు. ఎట్లా అయితే గొర్రె పిల్లలకు గొర్రె పిల్లలు కాదు కానీ కొన్ని జంతువుల్లో చూస్తే పిల్లలకు మనమే మేత తినిపించాలి. గొర్రె పిల్లలు కూడా చిన్నప్పుడు మనమే మేత తినిపిస్తారు. ఒక దశ వస్తుంది, వాటంతటా అవే మేస్తాయి. కానీ చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. పేతురు, నిన్ను నేను పిలిచిందే అందుకు, మరి నువ్వు ఆ పని చేయకుండా నువ్వు తిరిగి నీ వృత్తికి వెనక్కి వచ్చి చేపలు పడతానని చెప్పి రాత్రంతా ప్రయాసపడ్డావు కదా అన్నటువంటి మాటలు మనం ఈ విషయంలో ఇక్కడ చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు అంటున్నప్పుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, ప్రేమ అనేటువంటిది మూల భాషలో గ్రీక్ భాషలో ఉన్నటువంటి పదం ఏంటంటే అగాపే లవ్. అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించడం. దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమ, మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను అగాపే లవ్ అంటారు. ఈ అగాపే లవ్ నీవు కూడా కలిగి ఉండాలని నేను కోరుతున్నాను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. కానీ పేతురు ఇచ్చినటువంటి రెస్పాన్స్లో, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ప్రేమ అన్నటువంటి పదానికి ఉన్నటువంటి పదం ఏంటంటే ఫిలియో అన్నటువంటి పదం. ఫిలియో అంటే ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని ప్రేమించేటువంటి ప్రేమ. దేవుడేమో నిత్యమైనటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ పేతురు నుండి ఆశిస్తున్నాడు. పేతురేమో ఒక స్నేహితమైనటువంటి ప్రేమ, ఒక ఫ్రెండ్లీ లవ్. అవును నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. కానీ ఆ ప్రేమ ఒక పూర్ణమైనటువంటి ప్రేమ, కంప్లీట్ లవ్ కాకుండా, సాక్రిఫిషియల్ లవ్ కాకుండా, జస్ట్ ఏ ఫ్రెండ్లీ లవ్గా చెప్తున్నాడు పేతురు. ఆ తర్వాత ఇక్కడ మనం చాలా ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే, అగాపే లవ్ అనేటువంటిది నిత్యమైనటువంటి ప్రేమ, అది మారనటువంటి ప్రేమ. శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి ప్రేమిస్తాం, యోబు ప్రేమించినట్లుగా. అయితే ఆ తర్వాత పేతురు జీవితంలో మనం చూడొచ్చు, పేతురుని చంపడానికి రివర్స్లో సిలువ, అంటే తలక్రిందులుగా సిలువ వేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా పేతురు రెడీగా ఉండడం మనం చూస్తాం. తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి వాడబడిన తర్వాత తన జీవితంలో తర్వాత చివరికి సిలువ వేసి చంపుతారు పేతురును. సో ఒక సాక్రిఫిషియల్, తనను తాను అర్పించుకునేటువంటి ప్రేమ దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడైతే లేదు పేతురులో. శ్రమల్లో, ఇబ్బందుల్లో ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పినటువంటి పేతురు ఆ తరువాత మారుతాడు అన్న విషయం యేసుక్రీస్తుకు తెలుసు. ఆయన ప్రేమ మారనటువంటి ప్రేమ. మనం పడిపోయినా సరే ఆయన ప్రేమ మారదు. మాటిమాటికి మన జీవితాల్లో మనం పడిపోతూ ఉంటాం. తిరిగి ప్రభువా నన్ను క్షమించు, ఈ ఒక్కసారి క్షమించని మనం దేవుని దగ్గరికి వస్తుంటాం. వచ్చినప్పుడు దేవుడు నిజంగానే క్షమిస్తాడు. క్షమించి మనలో శాంతిని ఉంచుతాడు, సమాధానాన్ని, నెమ్మదిని ఉంచుతాడు. మనకు అర్థమైపోయింది దేవుడు నన్ను క్షమించాడని. కానీ తర్వాత మనం పడిపోతుంటాం. సో దేవునికి తెలియదా, అరే వీడు తర్వాత పడిపోతారు కదా అని ఇప్పుడు క్షమించకుండా ఉండడు దేవుడు. మనమేమో ఎరిగి పడిపోతూ ఉంటాం. దేవుడేమో తెలిసి క్షమిస్తూ ఉంటాడు. వీడు తర్వాత కూడా పడిపోతాడు, కానీ మరలా లేస్తాడు. సో మన జీవితంలో అనేక సార్లు పడిపోతాడు. ప్రభువా నన్ను క్షమించు, మళ్ళా నేను ఈ పాపం చేయను అని అంటాం. దేవుడు క్షమిస్తాడు. మనకు తెలిసిపోతుంది దేవుడు క్షమించాడని. మన హృదయంలో ఆయన ఇచ్చిన శాంతి, ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రేమ మనకు అర్థమైపోతుంది దేవుడు క్షమించాడని. దాని అర్థం భవిష్యత్తు దేవునికి తెలియదని కాదు, తర్వాత పడిపోవడానికి కాదు. ఎందుకంటే దేవుని ప్రేమ మారనటువంటి ప్రేమ. నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు
తన నిత్యమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అన్నటువంటి విషయం మర్చిపోవద్దు. మొదటిగా ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చూసామంటే మన స్థితి ఎలాంటిది, ఆ స్థితిలో నుండి మనను దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నా మనల్ని ప్రేమించాడు. మన మొదటి యొక్క స్థితి, మన నేచురల్ స్థితిని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. తిరిగి మన పాత స్వభావానికి మనం వెళ్ళొద్దు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. రెండవదిగా యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. పేతురుకి ఇచ్చినటువంటి వాగ్దానం చూస్తే, పేతురు నన్ను వెంబడించు, నిన్ను నేను మనుషులను పట్టే జాలరిగా చేస్తానన్నాడు. కానీ తిరిగి పేతురు వెనక్కి చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. నిన్ను ఇశ్రాయేలు 12 గోత్రాల మీద ఏలికగా ఉంచుతాను, నేను తిరిగి రాజ్యంతో వచ్చినప్పుడు మీ 12 ఇశ్రాయేలు 12 గోత్రాల మీద ఏల్తారు అని చెప్పినటువంటి విషయాన్ని కూడా పేతురు మర్చిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పినటువంటి పేతురు, యేసుక్రీస్తు, పేతురు చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు మా జీవితాల్లో లేడిగా అయిపోయింది, 3.5 సంవత్సరాలు ఉన్నాడు వెళ్ళిపోయాడు అన్నట్లుగా తన దేవుడు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి మాటలన్నీ పక్కన పెట్టేసి తిరిగి వెళ్తున్నట్లుగా మనం చూడొచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఈ సంఘటన కంటే కొంచెం ముందే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము, జాన్స్ గాస్పల్ చాప్టర్ 20 వర్స్ 21-22. అప్పుడు యేసు, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నాను అని వారితో చెప్పెను. వారి మీద ఊది పరిశుద్ధాత్మని పొందుడి. చాలు. సో ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటి వీరితో? నేను తండ్రి నన్ను పంపినట్లుగా నేను ఈ లోకంలోకి నేను పంపుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. కొన్ని రోజుల ముందే అవన్నీ మర్చిపోయాడు పేతురు మర్చిపోయి తిరిగి వెనక్కి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. సో పేతుర్ని ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో దేవుడు యేసుక్రీస్తు పిలిచాడు. అనేక వేల మందిలో ఈ 12 ఎన్నుకున్నాడు. ఈ 12 పేతురును ఒక నాయకునిగా యేసుక్రీస్తు ఉంచాడు. సో ఎంత గొప్ప పిలుపు అసలు యాక్చువల్గా. అలాంటి పిలుపు పక్కన పెట్టేసి తను ఎవరు, అసలు దేవుని దృష్టిలో ఎవరు, యేసుక్రీస్తులో తను ఎవరో అన్నటువంటి విషయాన్ని మరచిపోయి పేతురు తిరిగి వెనక్కు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో తద్వారా యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సో ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు అడుగుతున్నటువంటి ప్రశ్న, దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు అన్నట్లుగా, ప్రభువా అందరూ నిన్ను కాదన్నా నేను మాత్రం నిన్ను ఎరుగను అని అనను అన్నాడు. తిరిగి యేసుక్రీస్తు వచ్చి ఇక్కడ ఒక విషయం గమనిస్తే, పేతురు చలి మంట కాసుకునే దగ్గరే 3 సార్లు బొంకాడు. ఇప్పుడు నిప్పుల మీద చేపలున్నాయి. అదే మంట ప్లేస్లో దేవుడు యేసుక్రీస్తు తిరిగి పేతురుతో 3 సార్లు ఒప్పిస్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. చివరిసారిగా పేతురు అన్నటువంటి మాటను గమనిద్దాం. పేతురు ఏమన్నాడు చివరిసారిగా? ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పేతురు అన్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ప్రభువా నీవు సమస్తం ఎరిగినటువంటి వాడవు. ఎందుకంటే మనకు తెలుసు కదా, పేతురు
యేసుక్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు హృదయ రహస్యములు ఎరిగినటువంటి యేసుక్రీస్తు చాలాసార్లు ఒకసారి ఏమంటాడు యేసుక్రీస్తు పేతురుతో, పేతురు నువ్వు వెళ్ళి పన్ను కట్టడానికి వెళ్ళి వల వేసి ఒక చేపను తీసుకురా, ఆ చేప నోట్లో, ఆ చేప కడుపులో ఏమంటారు అది అరశెక్కేలు దొరుకుతుంది అని చెప్పాడు. సో పేతురుకు తెలుసు, యేసుక్రీస్తుకు సర్వము తెలిసినటువంటి వాడు. నతానీయేలును చూసి యేసుక్రీస్తు నువ్వు ఆ చెట్టు క్రింద ఉండక ముందే నేను నిన్ను ఎరుగుదును అని చెప్పాడు. ఒకసారి శాస్త్రులు పరిసయ్యులు వారి హృదయాల్లో ఇతడు పాపులతో సుంకరులతో భోజనం చేస్తున్నాడు అన్నటువంటి విషయము యేసుక్రీస్తు తనలో తాను గ్రహించి వారితో మాట్లాడడం పేతురుకు తెలుసు. సో పేతురుకు ఒక విషయం తెలిసిందంటే యేసుక్రీస్తుకు సమస్తము తెలుసు అని. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు పేతురు, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూడా నీకు తెలుసు. అవును, నేను బొంకాను నిజమే, నిన్ను ఎరగానని అన్నాను నిజమే, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది కూడా నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమించకపోతే శిష్యులందరూ యేసుక్రీస్తును బంధించినప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఒకసారి చూడండి ఆ వచనం, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 18వ అధ్యాయంలో 15వ వచనం. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. యేసుక్రీస్తును బంధించినప్పుడు రోమా సైనికులు వచ్చి, ప్రధాన యాజకులు వాళ్ళందరూ వచ్చి బంధించినప్పుడు శిష్యులందరూ పారిపోయారు. కానీ పేతురు ఇంకొక శిష్యుడు ఎవరంటే యోహాను, వీరి ఇద్దరు కూడా యేసుక్రీస్తును వెంబడించడం మనం చూస్తాం. ఆ తర్వాత ఆ ప్రధాన యాజకుని ఇంటి వద్దకు వెళ్ళడం. సో పేతురు యేసుక్రీస్తును వదలలేదు. వాస్తవం చెప్పాలంటే ఎంతో ధైర్యంగా ప్రాణాలకు తెగించి శిష్యులందరూ వదిలేసినా సరే పేతురు మాత్రం యేసుక్రీస్తు వెంట వెళ్తూనే ఉన్నాడు. అందుకే పేతురు చెప్తున్నాడు, ప్రభువా నీవెవరో తెలీదు అని చెప్పాను నేను, కానీ నీకు తెలుసు నా హృదయాంతరంగంలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని. మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం పడిపోతుంటాం. పడిపోయినప్పుడు మరలా దేవుని దగ్గరికి వస్తాం. మనకు తెలుసు మన హృదయంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని. మనం గనక ప్రేమించకపోతే అసలు దేవుణ్ణే నమ్మం. మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తును నమ్మినటువంటి వారందరూ ఆయనని ప్రేమించే నమ్ముతారు. ఈ విషయం మర్చిపోవద్దు. పేతురు అన్నట్లుగా మనం కూడా అనాలి, ప్రభువా నేను రకరకాల పరిస్థితుల్లో నీకు దూరంగా ఉంటున్నాను, కానీ తిరిగి నీ సన్నిధికే వస్తున్నాను, మాటి మాటికి వస్తూనే ఉన్నాను, ఎందుకంటే నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నిజంగా మనందరిలో పేతురు అన్నట్లుగా ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, నా శ్రమల్లో ఇబ్బందుల్లో ఒక్కొక్కసారి అసలు దేవుడు నా పరిస్థితిలో ఉన్నాడా అని నేను అంటున్నాను, కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను అన్నటువంటి విషయం మనం కూడా చెప్పగలగాలి. సాతాను పేతురును జల్లించాలనుకున్నాడు. సాతాను అనుకున్నాడు పేతురుని మొత్తం పూర్తిగా పడదోయాలనుకున్నాడు, అవిశ్వాసిగానే మార్చేద్దాం అనుకున్నాడు. ఎట్లా 3 సార్లు బొంకావు కదా, ఇక నువ్వు వెళ్తే యేసుక్రీస్తు నిన్నెందుకు ప్రేమిస్తాడాయన అని సాతాను ఆలోచనలు పుట్టించవచ్చు. పేతురు జీవితంలో నేను పడిపోయానని చెప్పి నిరాశ నిస్పృహలకు లోనై ఇస్కరియోతు యూదా మారు మనస్సు పొందకుండా తనను తాను ఉరేసుకున్నట్లుగా పేతురు కూడా చేసుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు అన్నటువంటి మాట ఏంటంటే, పేతురు సాతాను నిన్ను జల్లించాలని అనుకున్నాడు, కానీ నేను నీ కోసం ప్రార్థన చేశాను. సో మన జీవితాల్లో కూడా రకరకాల పరిస్థితుల్లో మనం విశ్వాసంలో నుండి తొలగిపోయేటువంటి పరిస్థితులు వచ్చినా సరే తిరిగి వస్తున్నాం దేవుని దగ్గరికి. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, మనము ఆయనని ప్రేమిస్తున్నాము, అంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాలు మనందరము మనసులో ఉంచుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే
యేసుక్రీస్తు చాలా ఉన్నతమైనటువంటి పిలుపుతో పేతురుని పిలిచాడు. ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని పేతురుకి ఇచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అద్భుతమైనటువంటి పిలుపును ఆయన పిలిచాడు.